గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మీ అందరికీ ఈరోజు డెమో క్లాస్కి వెల్కమ్. మనం ఒకసారి పవర్ బై ఓపెన్ చేద్దాము. మీరు పవర్ బై మీద క్లిక్ చేయగానే ఎలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ న్యూ రిపోర్ట్ మనం క్రియేట్ చేయడం కోసం న్యూ మీద క్లిక్ చేయండి. మనకు వెంటనే ఓపెన్ అయ్యేది ఏం ఓపెన్ అవుతుంది? పవర్ బై డెస్క్టాపా, పవర్ క్వైరీ ఎడిటరా? డెస్క్టాప్ సార్. ఫస్ట్ ఇది పవర్ బై డెస్క్టాప్ని ఓపెన్ చేస్తుంది. ఓకే, తర్వాత మనకు కావాల్సిన డేటాని తీసుకోవచ్చు. సో హౌ టు బ్రింగ్ ద డేటా ఇన్ టు ద పవర్ బై డెస్క్టాప్. పవర్ బై డెస్క్టాప్లోకి డేటాని ఎలా తెచ్చుకోవాలి? ప్రజెంట్ మన దగ్గర సీక్వెల్ సర్వర్ లేదు. సో మనం చివరిలో కోర్స్ ఎండింగ్లో సీక్వెల్ నుంచి కూడా ఎలా డేటా తెచ్చుకోవాలో మనం నేర్చుకోబోతున్నాము. సో ఈ కోర్స్ అంతా మనం ఎక్సెల్ మీద వర్క్ చేస్తాము. లాస్ట్లో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో how many ways are there to get the data into the Power BI desktop? Here, get data, Excel. Okay, in the first class, మన ఫస్ట్ క్లాస్లో దీని నుంచి తెచ్చుకున్నాము. సెకండ్ డెమోలో ఇక్కడ నుంచి తెచ్చుకున్నాము. ఇప్పుడు థర్డ్ డెమోలో ఇక్కడ నుంచి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. దీన్ని క్యాన్వాస్ ఏరియా అంటాం అనమాట. ఈ బాక్స్ని క్యాన్వాస్ ఏరియా అంటాం. ఈ క్యాన్వాస్లో కూడా మనకి ఎక్సెల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయింది. మనం ఒక టేబుల్ని ఇందులోకి తీసుకొద్దాము. ఇది పవర్ క్వైరీ ఎడిటర్ ఫుల్ డేటా సెట్ని నేను ఇందులో లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఓపెన్ అనగానే మనకి ఒక విండో అయ్యి, మీరు క్లీనింగ్ ఉంటే ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళండి. క్లీనింగ్ లేకపోతే ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్ టేబుల్ ఉంది. ఈ కస్టమర్ టేబుల్ని బయట క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ కనబడుతుంది. అసలు ఎలా ఉంది డేటా అని చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే కాలమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ఎర్రర్స్ ఉన్నాయా, నల్ వాల్యూస్ ఉన్నాయా, ఇలా చెక్ చేసుకుంటాం. ఎస్, ఇది క్లీన్గా లేదు. యాక్చువల్గా క్లీన్గా లేదు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎనేబుల్ అవ్వాలా ఏమి, జస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా, టిక్ మార్క్ ఇవ్వండి. దీంట్లో ఇప్పుడు ఎనేబుల్ అయినాయి. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే క్లీన్ చేయడానికి వేరే ఒక టూల్ ఓపెన్ అవుతుంది. దాని పేరే పవర్ క్వైరీ ఎడిటర్. అక్కడ చేస్తున్నాం కదా సార్. పొరపాటున నేను లోడ్ అని నేను క్లిక్ చేస్తాను, ఏమవుతుంది అంటే అది పవర్ క్వైరీ ఎడిటర్ అనే ఒక సెపరేట్ విండో ఓపెన్ చేయకోకుండా ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి లోడ్ అయిపోతుంది. మనం క్లీనింగ్ అవసరం లేనప్పుడు ఏం చేస్తాము అంటే ఇలా లోడ్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వచ్చేస్తాం. ఇక్కడే మనం మోడలింగ్ చేయాలన్నా, విజువలైజేషన్ క్రియేట్ చేయాలన్నా, మీకు సేల్స్ ఎంత వచ్చింది అని కొన్ని ఫంక్షన్స్, సమ్ ఆఫ్ సేల్స్ అని కొన్ని ఫంక్షన్స్ రాయాలన్నా మొత్తం అంతా పవర్ బిఐ డెస్క్టాప్లోనే చేస్తాం. మనం పవర్ క్వైరీ ఎడిటర్ ఎందుకు అవసరం అంటే ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ అనండి. మిగతాదంతా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, పవర్ బిఐ డెస్క్టాప్, ఇందులోనే చేస్తాం. ఓకే, ఆ టేబుల్ మనకు లోడ్ అవుతుంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదిగోండి కస్టమర్ టేబుల్ అనేది ఇక్కడికి వచ్చేసింది మనకి. ఓకే, ఇవన్నీ మనకి విజువలైజేషన్స్, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవి నేర్చుకునేటప్పుడు. మీకు డిజైనింగ్, పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ బాగా ఇష్టమై ఉంటే కనుక మీరు చాలా ఎక్సలెంట్గా మనం బిల్డ్ చేయాలి. మనం ఫుడ్ ఎంత బాగా వండామని కాదు, దాన్ని ఎంత బాగా డిజైన్ అంటే చూడగానే అట్రాక్ట్గా ఉండాలి. అది టేస్ట్ బాగున్నా బాగోని పక్కన పెడితే ఉండాలి. మీరు యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్గా ఒక రిపోర్ట్లో వీటిని ఉపయోగించుకుని రావాలి. సరే, దీన్ని పక్కన పెడదాము. సార్ మరి నేను ఇక్కడికి వచ్చేసాను, పొరపాటున లోడ్ అని క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చేసింది టేబుల్, కానీ నేను క్లీనింగ్ చేయాలి. మరి అప్పుడు ఎలా? మళ్ళీ దీన్ని డిలీట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని డిలీట్ చేసి మరలా వెళ్ళి గెట్ డేటాలోకి వెళ్ళి మళ్ళీ ఎక్సెల్ తెచ్చుకోవాలా? కొంచెం టైం పడుతుంది కదా అంటే ఏం అవసరం లేదు. పొరపాటున మీరు లోడ్ అనే బటన్ క్లిక్ చేస్తే పవర్ బిఐ డెస్క్టాప్లోకి వచ్చేస్తుంది. మరలా మనం పవర్ క్వైరీ ఎడిటర్లోకి వెళ్ళాలి అంటే ఈ హోమ్ రిబ్బన్ చూడండి, గ్రీన్ కలర్లో ఉంటే సెలెక్ట్ అయినాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది, ఇన్సర్ట్ అని గ్రీన్ కలర్లో ఉంది. సో హోమ్ రిబ్బన్ సెలెక్ట్ చేసుకుని ఇందులో నా మౌస్ వైపు చూస్తూ ఉండండి. ఇలా వస్తే ట్రాన్స్ఫార్మ్ డేటా అని మరలా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, మనం ఆ బాక్స్లో ఏదైతే ట్రాన్స్ఫార్మ్ డేటా అనే బటన్ ఉందో అది ఇక్కడ ఉంది. మళ్ళీ పొరపాటున మీరు ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం కోసం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ట్రాన్స్ఫార్మ్ డేటా, డేటా సోర్స్ సెట్టింగ్. ఓకే, మనకు కావాల్సింది ట్రాన్స్ఫార్మ్ డేటా. దీని మీద ఒకసారి క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు పైన చూడండి పవర్ క్వైరీ ఎడిటర్ అని కనిపించింది. మళ్ళీ క్లీనింగ్ చేసుకోవడం కోసం ఇందులోకి వచ్చేసాం. పొరపాటున కనుక మీరు లోడ్ చేస్తే ఇలా మనం మరలా హోమ్ మెనూ బార్లో ట్రాన్స్ఫార్మ్ డేటాలో యారో మార్క్ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసి మరలా ఇందులోకి వచ్చేయవచ్చు అనమాట. ఓకే, సో
మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరలా దీని నుంచి మనం విజువల్ క్రియేట్ చేయాలి కదా, మరలా పవర్ బై డెస్క్టాప్కి ఎలా వెళ్ళాలి? అది నేర్చుకున్నాం. ఏం లేదండి, ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అంతా పని అంతా అయిపోయింది, క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేశారనుకోండి, మరలా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే పవర్ బై డెస్క్టాప్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఈ పవర్ బై ఇది క్లోజ్ అయిపోద్ది, ఇక్కడికి వెళ్తుంది. సో దాని నుంచి దీనికి ఎలా మూవ్ అవ్వాలి, దీని నుంచి దానికి ఎలా మూవ్ అవ్వాలో మీరు నేర్చుకున్నారు. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ క్వైరీ ఎడిటర్ మూవ్ అవ్వాలంటే ట్రాన్స్ఫార్మ్ హోమ్ బటన్లో ట్రాన్స్ఫార్మ్ డేటా. అలాగే పవర్ క్వైరీ ఎడిటర్లో మన పని అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది, మరలా నేను పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళాలంటే ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ నాకు క్లీన్గా లేదు, ఫస్ట్ మన పాయింట్ ఏం చూడాలి, కాలమ్ హెడర్స్ నీట్గా అరేంజ్ అయినాయా లేదు. నేను ఇక్కడ యూజ్ యాజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ ఉందా, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ దీన్ని క్లిక్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్, నాకు నల్ వాల్యూస్ ఉన్నాయా, ఎస్. ఇవన్నీ నేను తీసేయాలి, నాకు ఈ డేటా ఏం పనికిరాదు. 16th రో చూడండి, ఎక్కడ కూడా ఏ డేటా కూడా నాకు పనికిరాదు, ఇదంతా నల్ వాల్యూస్, ఇవన్నీ నల్ వాల్యూస్. ఇలా నల్ వాల్యూస్ తీసేయాలి అంటే మనకి ఇందులో క్లీనింగ్లో మనం నిదానంగా నేర్చుకుంటాము. ఓకే, సో ఇక్కడ రిమూవ్ రోస్ ఉంది కదా, ఈ రిమూవ్ రోస్లోకి వెళ్ళి రిమూవ్ బ్లాంక్ రోస్ అని ఉంటుంది. బ్లాంక్ రోస్ అంటే ఎంటీగా ఉన్న రోస్, అది నల్ వాల్యూస్ అయినవండి, ఖాళీగా కనిపిస్తున్న రోస్ అవన్నీ పోతాయి. ఒక్కసారి నేను దీని మీద క్లిక్ చేస్తే ఈ నల్ వాల్యూస్ ఏమీ ఉండవు, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. రిమూవ్ బ్లాంక్ రోస్, ఇవో నల్ వాల్యూస్ అన్నీ పోయాయి, చక్కగా నీట్గా ఉంది మనకు డేటా ఇప్పుడు. ఓకే, ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వద్దాం, ఒక ఆర్డర్లో నేర్చుకుందాం, అక్కడక్కడ కాకుండా. సో న్యూ సోర్స్ మీకు తెలిసిందేనండి, నేను కొత్తగా ఒక టేబుల్ తెచ్చుకోవాలి, మరలా నేను క్లోజ్ అండ్ అప్లై కొట్టి పవర్ బిఐ డెస్క్టాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా న్యూ సోర్స్ వెళ్ళి ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ఒక టేబుల్ని. రీసెంట్ సోర్సెస్, ఈ మధ్యన ఓపెన్ చేసిన టేబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా నేను డేటా తెచ్చుకోవచ్చు. ఎంటర్ డేటా, మనల్నే ఒక కొత్తగా టేబుల్ క్రియేట్ చేయమన్నారు, మనం చేయొచ్చు. ఇవన్నీ నిన్న క్లాస్లో అయినాయండి, ఎవరైతే కొత్తగా ఈ రోజే జాయిన్ అయ్యారో వాళ్ళు నిన్న జరిగిన క్లాస్ డెమో నేను యూట్యూబ్ వీడియో లింక్ పెట్టాను, అది చూడండి. డేటా సోర్స్ సెట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మీరు ఈరోజు ఒక దగ్గర ఉన్న ఫైల్ని మీ క్లయింట్ అంటే మీరు కాదు, మీకు ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మార్చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు మనం డేటా సోర్స్ సెట్టింగ్ మారుస్తాం. దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కూడా విన్నారు. ఇది మనం పెద్ద కాన్సెప్ట్ తర్వాత నేర్చుకుంటాము. రీఫ్రెష్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే, ఇది ప్రివ్యూ అంటే చూపించేది, ప్రజెంట్ కనిపించేది మనకి రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ ఆల్ అన్నారు అనుకోండి, ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఎవరో వర్క్ చేశారు మనం ఈ టేబుల్స్ మీద. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక స్టెప్ చేసాము. ఈ రైట్ సైడ్ చూడండి, అప్లైడ్ స్టెప్స్ అని, మనం చేసే ప్రతి స్టెప్స్ కూడా ఇక్కడ రికార్డ్ అవుతాయి అన్నమాట. మనం చేసిన స్టెప్ నచ్చలేదు, వెనక్కి వెళ్ళాలి, ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది, ఈ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం మళ్ళీ ఫస్ట్కి వచ్చాం, కాలమ్స్ ఏమి మళ్ళీ నీట్గా అరేంజ్ అవ్వలేదు. ఓకే, ఇలా వెనక్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ 4 స్టెప్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి, వీటి గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ అనగానే ఈ స్టెప్ రికార్డ్ చేసింది, మనం ఏమేమి చేసాము అని. ఓకే, కొంతమందికి అసలు ఈ టేబుల్ మీద మనం ఏం చేసాం, ఇంకొకటి మనం ఏం చేసాము, రిమూవ్ రోస్లోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్స్ అన్నాము, నల్ వాల్యూస్ అన్నీ పోయాయి. ఇక్కడ ఒక నల్ వాల్యూ పోలేదు, ఎందుకు అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ మనకు ఉంది. ఇదిగోండి, ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, అందుకనే అవి పోలేదన్నమాట. ఓకే, దానికి సంబంధించిన ఒక వాల్యూ ఉన్నా కూడా ఆ రోని అది మనం ఏం చేయదు, డిలీట్ చేయదు. ఈ 16th రో ఎందుకు డిలీట్ చేయలేదంటే ఏదో ఒక సెల్లో వాల్యూ ఉంది కాబట్టి ఇది డిలీట్ చేయదు అనమాట. అన్ని సెల్స్లో నల్స్ లేదా బ్లాంక్స్ ఉంటే డిలీట్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు చేసేసారండి, మీ తర్వాత ఎవరైతే వచ్చారో, మీరు మానేశారు జాబ్, లేదా మీరే వేరే వాళ్ళు జాబ్ మానేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మీరు ఈ రిపోర్ట్ ఓపెన్ చేశారు, మిమ్మల్ని వర్క్ చేయమన్నారు దీని మీద. అప్పుడు ఒక మంచి పవర్ బిఐ డెవలపర్ ఏం చేస్తారు అంటే, నా తర్వాత వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉందా, ఏ టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే కస్టమర్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక 4-5 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ సెలెక్ట్ అయింది, దీన్ని ఓపెన్ చేయండి ప్రాపర్టీస్ అని. ఇక చూడండి, మనం ఏ టేబుల్ అయితే సెలక్షన్లో ఉందో ఆ టేబుల్ వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. సో నేను ఏం చేశానంటే ఐ ప్రమోటెడ్ హెడర్స్, ఓకే, ఇంకా ఏం చేసాం, రిమూవ్డ్
రిమూవ్డ్ నల్ వాల్యూస్. ఇలా మనం చక్కగా డిస్క్రిప్షన్ రాసి ఓకే అన్నాం అనుకోండి, సేవ్ అయిపోతుంది. ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు ఏమేం చేసాం ఇక్కడ వాడికి తెలియదు. అయితే ఇక్కడైనా చూసుకోవాలి, 1 బై 1 ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ ప్రమోటర్ హెడర్స్ చేశాడు, రిమూవ్ కొన్ని డూప్లికేట్స్ రిమూవ్ చేశాడు. ఇలా చూడడం కన్నా ఇక్కడ ఈ ఏ టేబుల్ అయితే చూడాలనుకుంటున్నాడో ఆ టేబుల్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వచ్చేసామనుకోండి, మనం ఆల్రెడీ అంతకుముందు రాసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో నాకన్నా ముందు వర్క్ చేసిన అతను ఇలా ఇలాంటివి చేశాడా, ఈ టేబుల్ మీద ఇలాంటివి చేశాడా అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇది ప్రాపర్టీస్ అండి. అడ్వాన్స్డ్ ఎడిటర్, ఈ మేనేజ్ పారామీటర్ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనం అన్ని టూల్స్ అయిపోయినాక లాస్ట్లో నేర్చుకుంటామండి ఈ రెండు. ఓకే, నెక్స్ట్ మేనేజ్లో ఒక టేబుల్ని డిలీట్ చేయాలి అంటే మనకి ఎలా డిలీట్ చేయాలి? ఒక టేబుల్కి పేరు మార్చాలంటే మీకు తెలుసు కదండి, ఇక్కడికి వచ్చేసి ఈ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఈ టేబుల్ పేరు మార్చొచ్చు. కస్టమర్ అని ఉంది, నేనేం చేస్తానంటే నేను కస్టమర్ ఇన్ఫో అని ఇస్తున్నాను. ఓకే, బయట ఎక్కడైనా క్లిక్ చేయండి, మీ ఇష్టం, సేవ్ అయిపోతుంది. స్పెషల్గా సేవ్ చేయాల్సిన అవసరం, బయట ఎక్కడైనా క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. లేదు సార్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? టేబుల్ పేరు మార్చడం కోసం ఇలా వచ్చేసండి ఈ రైట్ సైడ్ క్వైరీ. మనం పవర్ బిఐలో టేబుల్స్ అని పిలవకూడదు, వీటిని ఏమని పిలవాలి? క్వైరీ అని పిలవాలి. అందుకని ఇక్కడ టేబుల్స్ అని హెడ్డింగ్ పెట్టలేదు చూడండి, లెఫ్ట్ సైడ్లో క్వైరీస్ అన్నారు. ఒక క్వైరీ అంటే టేబుల్ నేమ్. ఇక్కడ కూడా మనం టేబుల్ నేమ్ మార్చుకోవచ్చు. వద్దు నాకు ఇన్ఫో పెట్ట, మాకు నార్మల్గా కస్టమరే ఉంచు అన్నాడు, ఇక్కడికి వచ్చి మార్చేసాం. ఓకే, ఇది నేమ్ మార్చడం. ఒక టేబుల్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ఏముంది మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఎలాగైనా డిలీట్ చేయొచ్చు. లేదా ఈ కస్టమర్ టేబుల్ని మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకున్న ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుని మేనేజ్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసినా సరే అక్కడ ఏం చెప్తుంది? డిలీట్ ద కరెంట్ క్వైరీ. కరెంట్ క్వైరీ అంటే టేబుల్, మర్చిపోకండి, క్వైరీ అంటే టేబుల్. కరెంట్ క్వైరీ అంటే మీరు కరెంట్ సెలెక్ట్ చేసుకున్న క్వైరీ మాత్రమే డిలీట్ అవుతుంది, కానీ అన్నీ డిలీట్ చేయడానికి అవ్వదు. మీకు ఒక డౌట్ రావాలి, సార్ నేను ఒకేసారి 4-5 టేబుల్ నేను ఒకేసారి డిలీట్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? లేదు, మనం 1 బై 1 డిలీట్ చేసుకోవాల్సిందే. ఇక్కడికి వచ్చాను, మేనేజ్లోకి వచ్చాను, డిలీట్ అన్నాను, చూడండి ఆల్ క్వైరీస్ అని ఇవ్వట్లా, అది ఎక్కడ కూడా మనకి ఆల్ క్వైరీస్ అని చెప్పట్లా. ఈ చిన్న బాక్స్ మనకి ఏదైతే చూపిస్తుందో డిలీట్ ద కరెంట్ క్వైరీ అని, దాన్ని టూల్ టిప్ అంటాం. అంటే మన కొత్త వాళ్ళమైతే అది చెప్తుంది, నువ్వు ఇది క్లిక్ చేస్తే కరెంట్ క్వైరీ డిలీట్ అయిపోతుంది అని మనకు ముందుగా తెలియజేస్తుంది. దీన్నే మనం ఏమంటాము అంటే టూల్ టిప్ అంటాం. ఓకే, కర్సర్ దాని మీద పెట్టండి, మౌస్ తీసుకెళ్ళి అది టూల్ టిప్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకున్నాం, టేబుల్స్ని 1 బై 1 డిలీట్ చేయగలము, కానీ ఒక 10 టేబుల్ ఉన్నాయి, నేను ఒక 3 టేబుల్స్ ఒకేసారి డిలీట్ చేయాలి, అవ్వదు. 1 బై 1 రైట్ క్లిక్ అయినా చేసుకోవాలి, లేదా ఎలాగైనా చేసుకోవాలి. నెక్స్ట్ డూప్లికేట్ రిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాము. ఏంటి సార్ ఫీజు కడితేనే చెప్తారా, ఇవి ఇంపార్టెంటా అంటే కాదు, ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. ఈ రెండు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చేస్తాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఒక ఎక్సెల్ ఫైల్లో ఓకే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, దాన్ని బట్టి తెలిస్తే మీకు వర్క్ చేయగలుగుతారండి. ఓకే, ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్, నేను లెక్క పెట్టుకోవాలి, ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 17 రోస్ ఉన్నాయి, కాలమ్స్ 1 2 3 4 5 6, తర్వాత దీన్ని ఇలా జరుపుకుంటూ 5 6 అని ఇలా చూడాలా అంటే అవసరం లేదండి. ఈ నా మౌస్ వైపు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో కిందకు వచ్చేసండి, ఇక్కడ ఈ మౌస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి? టోటల్గా 20 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 17. ఇదిగోండి ప్రెసెంట్ 17 ఉన్నాయి, అంతకుముందు ఎక్కువే ఉండొచ్చు, నేను నల్ వాల్యూస్ అవన్నీ డిలీట్ చేశాను కదా, ఉన్నాయి. సో ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది అంటే మీరేమి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విండోలో ఎడమ వైపున లాస్ట్లో 21 కాలమ్స్ ఉన్నాయి, నాకు 17 రోస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా క్లయింట్ ఏమన్నాడు అంటే, బాబు మేము చాలా ఒకే ఫైల్లో ఎక్కువ డేటా మెయింటైన్ చేసేసాము, నాకు కొన్ని కాలమ్స్ వద్దు, వాటిని డిలీట్ చేసేసే నువ్వు. ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కర్రీ వండుదాము, పొటాటో కర్రీ, బంగాళదుంప కర్రీ వండుదాము అని వెళ్ళాము. ఆ రోజుకి అదే చాలు, ఇంకా నాకు ఎక్స్ట్రా అవసరం లేదు. నేను మార్కెట్కి వెళ్ళి బంగాళదుంపలు తెచ్చుకుంటే సరిపోతుంది ఆ రోజు వరకు. అలా కాకుండా కనపడ్డాయి కదా అని చెప్పి మనం వంకాయలు, తర్వాత వేరే వేరే కూరగాయలు అన్నీ కొనేసామనుకోండి,
ఒక్క బంగాళదుంపలు తీసుకురావడం మీకు బరువుగా అనిపిస్తుందా? ఈజీగా ఉంటుందా? లేదా కూరగాయలు మార్కెట్‌లో కనపడ్డాయి అన్నీ కొనుక్కొని వచ్చేసి తీసుకొచ్చేయడం బరువుగా అనిపిస్తుందా? మనకు కావాల్సింది ఏంటి? అన్నీనా? ఓన్లీ బంగాళదుంపలా అంటే, ఓన్లీ బంగాళదుంపలే కావాలి కాబట్టి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. మీకు స్కూటీ లేదు, లేదా బైక్ లేదు, నడిచి వెళ్లారు. సో, ఆహ్, అదేమో బర్డెన్ అయిపోతుంది, బరువైపోతుంది. కానీ ఓన్లీ బంగాళదుంపలు తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం రిపోర్ట్ అంతా చేసేసాం. క్లయింట్‌కి పంపించేసాం. అతను ఓపెన్ చేసి చూసినప్పుడు హ్మ్. మనకి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అది లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుందండి. వాడికి చిరాకొచ్చేస్తది. సీఈఓ లెవెల్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్‌లో సీఈఓ లెవెల్‌లో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అంతసేపు తీసుకోనివ్వరు. అప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్ మనకి ఏం కావాలి? దాన్ని వరకే తీసుకొని మిగతావన్నీ రిమూవ్ చేసేయాలండి. ఇప్పుడు నాకు కస్టమర్‌లో ఫస్ట్ నేమ్ చాలు. ఈ లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎందుకు నాకు అవసరం లేదు. వాడి ఇంటి పేరుతో నేనేం చేసుకుంటాను? వాడి మిడిల్ నేమ్‌తో నాకేం అవసరం ఉందా? ఈ సీఈఓ వాళ్ళకి ఇలా అవసరం లేదు కదా! అసలు కస్టమర్ ఎవడొచ్చాడు చాలు వాళ్ళకి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇవి నేను తీసేయాలండి. ఇలా లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ తీసేయాలి. సో, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. రిమూవ్ కాలమ్స్ అని ఉంది. ఇది మీద క్లిక్ చేస్తే మరలా సెపరేట్‌గా 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే రిమూవ్ కాలమ్స్ అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ అయిన కాలమే పోతుందండి. ఓకే. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ అయిన కాలమే పోతుంది. ఇప్పుడు మనం మరలా చూద్దాము. ఫస్ట్ మనకి ఓపెన్ చేయగానే ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది బై డిఫాల్ట్. సో, వెంటనే వెళ్లి రిమూవ్ అన్నారనుకో ఇది పోతుంది. మీకొక ఐడియా రావాలి. ఏ కాలమ్స్ తీసేయాలి అంటే నాకు లాస్ట్ నేమ్ తీసేయాలి. దాని మీద క్లిక్ చేసి రిమూవ్‌లోకెళ్ళి ఇక్కడ రిమూవ్ కాలమ్స్ ఉంది చూడండి. దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే చూడండి అది డిలీట్ అయిపోయింది. రిమూవ్ అయిపోయింది. సార్ నాకు 1 బై 1 రిమూవ్ చేయాలి. మీకు ఇలా వచ్చింది సినారియో. ఎట్లా? నాకు 250 కాలమ్స్ ఉన్నాయి. నేను అందులో ఉంచాల్సింది 7 కాలమ్సే ఉంచాలి. నేను మరి 1 బై 1 ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది గదా! దానికేమన్నా ఆప్షన్ ఉందా అంటే, మీరు కంట్రోల్ పట్టుకొని నేనేమేమి డిలీట్ చేయాలంటే, మిడిల్ నేమ్ డిలీట్ చేయాలి. జెండర్ డిలీట్ చేయాలి. ఓకే. నేను సాలరీ చూపించకూడదనుకుంటున్నాను. ఎవరికెంత సాలరీ ఇస్తున్నానో నేనెందుకు చూపించాలి? సాలరీ వద్దనుకుంటున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఫస్ట్ నార్మల్‌గా మిడిల్ నేమ్ క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని జెండర్, సాలరీ ఇలా సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత రిమూవ్‌కెళ్ళి రిమూవ్ కాలమ్స్ అనండి. ఆ మిడిల్ నేము చూడండి ఎక్కడ లేదు మిడిల్ నేమ్ లేదు మనకి. సాలరీ కూడా కనిపించట్లేదు. ఇలా మల్టిపుల్ కాలమ్స్‌ని సెలెక్ట్ చేయాలి. సార్ ఇక్కడ కూడా నాకు ప్రాబ్లమ్ అవుతుంది సార్. నాకు 250 కాలమ్స్ ఉన్నాయి. నేను కంట్రోల్ పట్టుకొని 1 బై 1 ఎలా చేయను? నాకు కావాల్సింది ఓన్లీ 7 కాలమ్స్. 250లో 7 కాలమ్స్ కావాలంటే మీరు డిలీట్ చేయాల్సింది 243 టైమ్స్ నేను కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలా? అందుకనే దానికి కూడా వాళ్ళేం జేశారంటే, ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. రిమూవ్ అదర్ కాలమ్స్. ఈ రిమూవ్ అదర్ కాలమ్స్ ఏం జేస్తుంది అంటే, మనం ఏం చేస్తాం, మనకు 7 కాలమ్సే కదా కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోదాము. నాకు 21 కాలమ్స్ కావాలి. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? మీకెలా తెలుస్తుంది? కౌంట్ చేస్తారా? 1, 2, 3, 4 అని. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎవరైనా చెప్తారా ఇప్పుడు ప్రెజెంట్? 17 ఉన్నాయి సార్. వెరీ గుడ్. ఈ లెఫ్ట్ సైడ్‌లో కింద చూస్తే మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. నేను ఆల్రెడీ పొరపాటున ఒక స్టెప్ చేసేసాను. పూర్తిగా డిలీట్ అయిపోయినట్టా అంటే కాదండి. ఎక్కడికి పోదు మీ డేటా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికొచ్చి సింపుల్‌గా ఈ రైట్ సైడ్‌లో అప్లైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే. ఈ టేబుల్ మీద మనం ఏదైతే స్టెప్స్ పెర్ఫార్మ్ చేసామో అవి ఇక్కడ రికార్డ్ అవుతాయి. దాన్నేం చేస్తాం ఇంటూ మీద క్లిక్ చేయండి. చూడండి మళ్ళీ వచ్చేసాయి మనకి సాలరీ అవి వచ్చేస్తాయి. మళ్ళీ అన్నీ వచ్చేసాయి మనకి ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ నేమ్ సాలరీ కూడా వచ్చేసింది ఇదిగోండి సాలరీ. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి మీకు అర్థమైంది. రిమూవ్ కాలమ్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్సే రిమూవ్ అవుతాయి. మన కాలమ్స్ చాలా తక్కువగా ఉంటే ఈజీ అండి. దీంతో దీంతో వర్క్ చేయొచ్చు. ఎందుకంటే 4, 5 కాలమ్స్ రిమూవ్ చేయాలి. వాటిని సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తాం. కానీ 250లో మీకు 7 కావాలి. 243 పోవాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే మీకు కావాల్సిన 7 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఏ కాలమ్ కావాలంటే కస్టమర్‌కి నాకు అవసరం లేదు. వాడి పేరు కావాలి. బర్త్ డేట్ కూడా అవసరం. కంట్రోల్‌లో పట్టుకొని చేస్తున్నానండి. మీరు కంట్రోల్ పట్టుకోకుండా చేస్తే అవ్వదు. నాకు ఫస్ట్ నేమ్ కావాలి. వాడు జెండర్ మేలా? ఫీమేలా? నాకు కావాలి. తర్వాత వాళ్ళ సాలరీ కావాలి. ఓకే. తర్వాత వాళ్ళ రీజియన్ కావాలి. ఇవి మాత్రమే కావాలి. మిగతా ఏమి వద్దండి నాకు. ఓకే. నాకు 21 కాలమ్స్‌లో
నేను ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను? 1 2 3 4 చేసుకున్నాను. మిగతావన్నీ ఏమి వద్దు. అప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే దీనికి రివర్స్. దేనికి రివర్స్? రిమూవ్ కాలమ్స్కి రివర్స్. రిమూవ్ కాలమ్స్ అంటే సెలెక్ట్ అయినవి డిలీట్ అయిపోతాయి. అదే సెకండ్ ఆప్షన్ రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే సెలక్షన్లో ఉన్నవి ఉండి మిగతావన్నీ పోతాయి. చూడండి, ఇప్పుడు నేను రిమూవ్ అదర్ కాలమ్స్ అన్నాను. చూడండి, మనకు కావాల్సిన ఇవే కదా. ఫస్ట్ నేమ్, జెండర్, శాలరీ, రీజన్. ఓకే. సో మీకు ఎప్పుడు ఏది యూజ్ చేయాలో మీకు డేటాను బట్టి, మీకు వచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందండి. ఓకే. మీరు రిమూవ్ కాలమ్స్ అంటే సెలెక్ట్ అయిన గ్రీన్ కలర్లో సెలెక్ట్ అయినవన్నీ పోతాయండి. మన కంట్రోల్ పట్టుకుని నేనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి, నాకు ఎక్కువ డిలీట్ చేయాలి. సో రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే ఇది రివర్స్. సెలెక్ట్ అయినవి కాకుండా మిగతావి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మనం రియల్ టైంలో వర్క్ చేస్తామండి. ఓకే. మీరు చాలామంది అడిగారు, మీరు రియల్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని. ఎస్, ఇది రియల్ టైంలో మనం చేస్తాము. ఓకే. మీకు ఒక ఫైల్‌లో నేను చూసినంత వరకు 250 అన్ని లేవు గానీ, ఒక 70 దాకా ఉన్నాయండి. నేను నేను చూసిన ప్రాజెక్ట్‌లో అయితే దాదాపు ఒక 70 కాలమ్స్ ఉన్నాయన్నమాట. నేను నార్మల్‌గా చెప్పాను 250 అని. ఉండొచ్చు కొన్ని కొన్ని ఫైల్స్ పెద్ద పెద్ద కంపెనీస్‌లో. ఓకే. సో, ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సార్, సరే మీరు ఇదంతా చేశారు. ఈ టేబుల్ ఇలాగే ఉంటుందా? ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? మీరిక్కడ ఈ స్టెప్స్ క్యాన్సిల్ చేయనంత వరకు కూడా ఈ టేబుల్ ఇలాగే ఉంటుంది. దీని మీద వర్క్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చెప్పండి నాకు, ఇందాకడ ఈ 16థ్ రో పోలేదు. ఎందుకు పోలేదు? అక్కడ వాడికి సంబంధించిన ఫోను నంబరు యాడ్ అయ్యి ఉంది. అందుకని పోలేదు. ఇప్పుడు పోతుందా లేదా చెప్పండి, నల్ వాల్యూస్ తీసేస్తే? ఇందులో ఎక్కడా కూడా ఏ సెల్‌లో కూడా ఓకే. మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా పోతుంది. ఇక్కడికి వెళ్దాం చూడండి. రిమూవ్ అంటే తీసేయాలి. ఏం తీసేయాలి? బ్లాంక్ రోస్. అక్కడ పోయింది. సో, మీకు అర్థమైంది ఏంటి అంటే, కాలమ్స్‌ని ఎలా రిమూవ్ చేయాలో మనం నేర్చుకున్నాము. మనకు కావాల్సిన కాలమ్‌ని ఎలా ఉంచాలో కూడా నేర్చుకున్నాము. దానికోసం ఉపయోగపడేదే ఈ రిమూవ్ కాలమ్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఈ కాలమ్స్ మీదే మనం నేర్చుకుందాము. ఓకే. ఇప్పుడు మరలా మనం 21 కాలమ్స్‌కొచ్చేసాం. ఇదిగోండి 21 కాలమ్స్. మరలా నేను ఎక్కువ కాలమ్స్ నంబర్ చెప్తాను. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నాకు 250 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. 250 కాలమ్‌లో నాకెక్కడో నాకు తెలీదు. అది 70లో ఉందా? 80లో ఉందా? 100లో ఉందా? 150లో ఉందా? నా కాలమ్ పేరు ఒక పేరుందండి. అదేంటి అంటే బోనస్ అనే కాలమ్ ఎక్కడో ఉంది. ఇలా ఈ 250 కాలమ్స్‌లో ఇలా వెళ్ళాలి మనం. ఎక్కడుంది బోనస్? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇలా మనం డ్రాగ్ చేసుకుంటా ఎక్కడుంది? 250 కాలమ్స్ వెతుకుతూ వెళ్తారండి మీరు? అదెక్కడుందో తెలుసుకోవడం కోసం. ఎందుకంటే బోనస్ అనే కాలమ్‌లో నేను ఏ కస్టమర్‌కి లేదా ఏ ఎంప్లాయీకి బోనస్ ఇచ్చానో తెలియకూడదు ఎవరికీ. ఎందుకంటే ఆ టేబుల్ చూస్తే అందరికి తెలిసిపోతుంది. నాకెక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు అనుకుంటారు కాబట్టి, ఆ బోనస్ అనే కాలమ్‌ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఆ బోనస్ ఫస్ట్‌లోనే ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, లేదా 70స్‌లో ఉండొచ్చు, లేదా 120లో ఉండొచ్చు. ఇలా మీరిలా చూసుకుంటూ రావాలండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సిటీని డిలీట్ చేయాలనుకుంటున్నాను. నేనేం చేయాలి అప్పుడు? ఇలా చూసుకుంటూ సిటీ ఎక్కడుంది? సిటీ ఎక్కడుంది? ఇలా చూడండి, ఇప్పుడొచ్చింది సిటీ. నాకు 21 కాలమ్సే కాబట్టి నేను ఈజీగా ఐడెంటిఫై చేశాను. సిటీ ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో నేను డిస్‌ప్లే చేయకూడదు. అప్పుడేం చేస్తాం? రిమూవ్ కాలమ్స్‌లోకెళ్ళి రిమూవ్ కాలమ్ అంటే సెలెక్టెడ్ కాలమ్ పోతుందండి. ఓకే. ఇదే హ్మ్. చూజ్ చేసుకోండి. సెలెక్టెడ్ కాలమ్ పోయింది. సిటీ పోయింది. కనిపించట్లా. ఓకే. నాకు ఈ 21 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోయింది. మీకు 250 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్తారు ఎట్లా? 250 చూడాలి. మనం ఇలా చూడాలి. దానికోసం మనకున్న ఆప్షన్ ఏంటంటే, చూస్ కాలమ్స్‌లో గో టు కాలమ్ అని ఉంటుంది. ఎప్పుడైతే మీరు గో టు కాలమ్‌లోకెళ్లారో చూడండి, మనకి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇలా డిస్‌ప్లే అవుతాయన్నమాట. నేను ఈజీగా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? సిటీలోకి వెళ్ళాలి. సిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. అదిగోండి సిటీ మనకు సెలెక్ట్ అయిపోయి మనకి చక్కగా కనబడింది. మనం వెతకాల్సిన అవసరం లేదు. ఇదే వెతికి పెట్టింది మనకి సిటీ ఎక్కడుంది అని. ఓకే. నెక్స్ట్ రిమూవ్ అంటే కాలమ్స్‌ని రిమూవ్ చేయడానికి వాడతామండి. రిమూవ్ కాలమ్స్ ఎప్పుడు వాడతాము? రిమూవ్ అదర్ కాలమ్స్ ఎప్పుడు వాడతామో మీకు అర్థమైంది. దీని పక్కనే ఉన్న ఆప్షన్ ఏంటి అంటే చూస్ కాలమ్స్. మనకి ఒక 250 కాలమ్స్ ఉంటే అందులో
పర్టికులర్గా ఒక కాలం దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు ఏం చేస్తారంటే చూస్ కాలమ్స్లో 2 ఉన్నాయి. చూస్ కాలమ్స్, గో టు కాలమ్స్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీని తర్వాత. గో టుకి వెళ్ళండి. గో టుకి వెళ్ళగానే కాలమ్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపించింది. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను? బోనస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ బోనస్ మీద క్లిక్ చేయండి. ఓకే అనండి. నాకు బోనస్ దగ్గరికి వెళ్ళిపోయింది. అదే నేను బోనస్ దగ్గరికి నార్మల్గా రావాలంటే ఎలా రావాలి? ఇక్కడ నుంచి దీన్ని చూసుకుంటూ రావాలి. బోనస్ ఎక్కడ ఉంది అని ఇలా చూస్తూ రావాలి. ఓకే. ఇక్కడ ఉంది బోనస్. అలా కాకుండా చూస్ కాలమ్స్లోకి వెళ్ళిపోయి మనం గో టు కాలమ్ ద్వారా చేయొచ్చు. మరి ఈ చూస్ కాలమ్స్ ఏంటి సార్? ఇది కూడా మనకి కాలమ్స్ని ఏ కాలం ఉంచాలి, ఏ కాలం ఉంచకూడదు. ఇప్పుడు నేనేమనుకున్నాను, నేను ఫస్ట్ నేమ్ ఉంచాలనుకుంటున్నాను, తర్వాత బర్త్ డేట్ ఉంచాలనుకుంటున్నాను, జెండర్ ఉంచాలనుకుంటున్నానండి. ఈ 3 ఉంచాలి. నార్మల్గా దీన్ని ఎలా చేస్తాం? రిమూవ్ కాలమ్స్లోకి వెళ్ళి ఆ 3 ఉంచాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సెలెక్ట్ అయిన డిలీట్ అవ్వకూడదు. నేను ఈ 3 ఉంచాలనుకున్నాను. ఇలా మనకు 3 ఉంటాయి. ఇదే రిక్వైర్మెంట్‌ని మనం చూస్ కాలమ్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? దీన్ని ఒక స్టెప్ బ్యాక్‌కెళ్దాము. ఇంటూ బటన్ మీద క్లిక్ చేసి మనకేమేం కావాలి? ఫస్ట్ నేమ్, బర్త్ డేట్, జెండర్. ఇప్పుడు మీరు చూస్ కాలమ్‌లోకి వెళ్ళి మరలా చూస్ కాలమ్ మీద క్లిక్ చేయండి. మీ కాలమ్స్ అన్నీ కనపడతాయి. బై డిఫాల్ట్‌గా అన్నీ సెలెక్ట్ అయిపోయి ఉన్నాయి. అంటే అన్నీ కనపడాలి అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్‌చెక్ చేద్దాం. అన్‌చెక్ చేసి ఫస్ట్ నేమ్, నెక్స్ట్ బర్త్ డేట్, జెండర్, మీకు ఏ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. వాడి శాలరీ, ఇంకేం కావాలి మీకు? వాడికి బోనస్ మనం డిలీట్ చేసినట్టున్నాం. సో మనకి ఏమేం కావాలో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఓకే అని ప్రెస్ చేయాలి. అవి మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ అది రిమూవ్ చేస్తుంది. చూడండి, రిమూవ్ అదర్ కాలమ్స్. మిగతా కాలమ్స్ ఇది ఏం చేసింది? రిమూవ్ చేసేసింది. సో 2 రకాలుగా మనం కావాల్సిన కాలమ్స్ ఉంచుకోవచ్చు. వద్దనుకున్న కాలమ్స్ డిలీట్ చేయొచ్చు. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి రిమూవ్ కాలమ్స్‌లో 2 ప్లస్ చూస్ కాలమ్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనకు కావాల్సిన కాలమ్స్‌ని మాత్రమే ఉంచొచ్చు. రియల్ టైమ్‌లో నిజంగా మీరు పవర్ బిఐ డెవలపర్‌గా జాయిన్ అయితే ఇది ఖచ్చితంగా వర్క్ చేస్తారు. సో నన్ను చాలామంది అడిగారు రియల్ టైమ్‌లో ఏం జరుగుతుంది అని. ఇది జరిగిందండి. ఓకే. ఇది జరుగుతుంది. ఇలా మనకి చాలా డేటా ఇచ్చేస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అవన్నీ మనం డిలీట్ చేసేయాలి. మనకు కావాల్సిందే తెచ్చుకోవాలి. డిలీట్ చేయకపోతే ఏమవుతుందో నేను ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పాను మీకు. డిలీట్ చేయకపోతే రిపోర్ట్ బర్డెన్ పెరిగిపోతుంది. ఓకే. అది స్లోగా రన్ అవుతుంది. నెక్స్ట్ చూస్ కాలమ్‌లో ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండాలి నాకు తెలుసు. సార్ మీరిక్కడికెళ్ళి ఇక్కడైనా సరే మీరు పైకి కిందకి ఇది అనాల్సిందే కదా! ఇక్కడ పైకెళ్ళాలి. ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ నాకు ఫస్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ కస్టమర్‌కి అనుకోండి. మళ్ళీ కిందకి నాకు 21 ఉన్నాయి కాబట్టి ఇలా అదే 250 ఉంటే దీన్ని ఇలా 250 చూసుకోవాలి కదా! అదైనా ఓకే. లేదా మనం ఇలా జరుపుకుంటూ ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలా జరుపుకుంటూ వెళ్ళినా ఓకే కదా! మరి దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి చూస్ కాలమ్స్‌లో సెర్చ్ బార్ ఇస్తారు మనకి. ఇక్కడ సెర్చ్ బార్. ఓకే. ఇవన్నీ ఫస్ట్ అన్నీ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ ఆల్ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ అయినాయి. దీన్ని తీసేసేయండి. మీకు ఏ కాలమ్ కావాలి? సిటీ కాలమ్ కావాలి. ఇదిగోండి సిటీ అన్న పేరుతో ఉన్నవన్నీ వస్తాయి. ఇందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇలా మనం సెర్చ్ బార్ ఓపెన్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు? కావాల్సిన కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అందుకని మనకు సెర్చ్ బార్ ఇచ్చారు. మనం చేయకుండా. నెక్స్ట్ నాకు అన్నీ కావాలి. నేను దీన్ని తీసేస్తున్నాను. చూడండి అన్నీ వచ్చాయి మనకి. సార్ నాకు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. నాకు ఏతో ఉన్నవన్నీ పైన కనిపించాలి. బితో ఉన్నవన్నీ పైన కనిపించాలి అంటే ఇక్కడ సార్టింగ్ ఉంది గదా! నేమ్ అని పెట్టాను చూడండి. ఏతో ఉన్నవి ఏమి లేవు నాకు. బి, సి, డి, ఈ, ఎఫ్, జీహెచ్ ఇలా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఏస్తుంది. ఈ పక్కన ఏ టు జెడ్ ఉంది గదా! దీన్ని సార్టింగ్ అంటాం. ఓకే. యాక్చువల్‌గా బోనస్ ఇక్కడ చూడండి. నార్మల్‌గా ఎలా ఉంది? నేచురల్ ఆర్డర్. నేచురల్ ఆర్డర్ అంటే మీకు టేబుల్‌లో మీకెవరైతే జాబ్ ఇచ్చారో, వర్క్ ఇచ్చారో వాళ్ళ వైపు ఎలా టైప్ చేశారు వాళ్ళు? ఫస్ట్ కస్టమర్‌కి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బోనస్ తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. ఇక్కడుంది. ఓకే. నేను అలా కాదు. నేనేం చేస్తున్నానంటే దీన్ని ఆల్ఫ్ నేమ్ ఆర్డర్‌లో చేస్తే చూడండి బోనస్ బితో, ఏతో లేవు కాబట్టి ఇలా వస్తుంది. సో
ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాము? రిమూవ్ కాలమ్స్, చూస్ కాలమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఈ రిమూవ్ కాలమ్స్లో ఉన్న 2 ఆప్షన్లు, చూస్ కాలంలో ఉన్న చూస్ కాలంలో ఉన్న చూస్ కాలము, ఈ 3 కూడా మనకి ఎన్ని కాలమ్స్ ఉంచాలి, ఎన్ని కాలమ్స్ డిలీట్ చేయాలని ఉపయోగపడుతుంది. గో టు కాలమ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నాకు 250 కాలమ్స్‌లో నేను 72 కాలమ్‌కి వెళ్ళాలి అంటే, పలానా పేరున్న కాలమ్‌కి వెళ్ళాలి అంటే వెళ్తుంది. ఇక్కడ మీకు ఒకటి అనిపించిందా? సార్ నాకు మా వాళ్ళు చెప్పారు 72 కాలమ్‌లో ఉంది. ఓకే. చూస్ కాలమ్స్, గో టు కాలమ్స్. 72 కాలమ్‌కి వెళ్ళాలి. ఇక్కడ 72 అని టైప్ చేస్తే వస్తుందా అంటే, అలాంటి ఆప్షన్ ఏమి మనకి ఇంకా రాలేదు. ఓకే. మీ ఐడియాస్ అన్నీ మీకొక ఐడియా వచ్చింది. ఇక్కడ ఒక ఐడియా వచ్చింది. నాకు ఏం చెప్పారు? 72 కాలమ్‌కి వెళ్ళి అందులో వర్క్ చెయ్యి అన్నాడు. ఓకే. నాకు పేరు చెప్పలేదు. గో టు కాలమ్. పేరు చెప్పలేదు కాబట్టి నేనేం చేస్తానంటే పేరుని ఐడెంటిఫై చేయలేను. ఈ లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3 అలా 72 లెక్క పెట్టుకొని ఇది 72 అనుకుందాం. ఈ 72లోకెళ్ళి ఓకే అనాలి. నాకు పేరు చెప్పలేదు కాబట్టి. అలాంటప్పుడు మనకి నంబర్‌తో ఏదైనా మనం చేయగలమా అంటే చేయలేమండి. సో, మీకు వచ్చిన మంచి మంచి ఐడియాస్ ఏం చేస్తారంటే ఈ హెల్ప్ అని ఉందా? హెల్ప్‌లోకెళ్ళిపోయి ఇక్కడ సబ్మిట్ అనే ఐడియా ఉందా? ఇక్కడ మీ ఐడియాని సబ్మిట్ చేస్తే, అది మంచి ఐడియా అయ్యుంటే, వాళ్ళు నెక్స్ట్ వచ్చే నెల అప్డేట్‌లో వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు మనకి ప్రతి నెల ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఎందుకంటే, మీరు వర్క్ చేసేటప్పుడు మీరెక్కడైతే కొంచెం కష్టంగా ఫీల్ అయ్యారో, ఇలా ఉంటే బావుంటుంది కదా! ఎలా? 250 కాలమ్స్‌లో వాడు నాకు పేరు చెప్పలేదు. 72 కాలమ్‌కి వెళ్లి వర్క్ చెయ్యి అన్నాడు. ఆ 72 కాలమ్ ఏది? నంబర్‌లేమి లేవు మనకి. గో టు కాలమ్‌కి ఇక 1, 2, 3 నంబర్‌లున్నాయా? పోనీ చూసుకుందాము అంటే లేదు. అప్పుడు 72 అని టైప్ చేయగానే అదొచ్చేయాలి మనకి. 72 ఎక్కడుందో అక్కడ. ఇక్కడ ఇలా వచ్చేసేయాలి. సో, అది లేదు మనకి. ఓకేనా? అలాంటి ఆప్షన్ మీకు రావాలి అంటే, మీ ఐడియాస్‌ని అక్కడ పోస్ట్ చేయండి. అది అందరికి యూజ్‌ఫుల్ అయ్యేది ఉంటే గనక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఆప్షన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు. ఇదండి ఇది ఈరోజు రిమూవ్ కాలమ్స్, చూస్ కాలమ్స్ చేశాను. ఇక్కడ మనం ఇప్పుడేం చేద్దాము అంటే, మిగతా ఆప్షన్స్ మనకి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా 3 క్లాస్‌లో మనం హోమ్ రిబ్బన్ అయిపోతుందండి. ట్రాన్స్‌ఫార్మ్ ఒక 2, 3 క్లాసెస్ పడతాయి. యాడ్ కాలమ్ కూడా ఒక 2, 3 క్లాసెస్ పడతాయి. ఓకే. ఈ వివ్ అసలు ఏమి ఉండదు. ఈజీ ఇవి మనకు కనిపించాలా? వద్దా? అనేది. ఓకే. సో, కొంతమంది నన్ను అడిగారండి. సార్ నాకిక్కడ అప్లై స్టెప్స్ ఈ పేన్ కనిపించట్లేదు సార్. నాకు మాయమైపోయింది. ఇది కనిపించట్లేదు అంటే మీరు వ్యూలోకెళ్ళండి. ఓకే. వ్యూలోకెళ్ళి క్వెరీ సెట్టింగ్స్ అని ఉందా? క్వెరీ అండ్ నథింగ్ బట్ టేబుల్. ఇక్కడ చూడండి క్వెరీ సెట్టింగ్. ఈ రైట్ సైడ్‌లో దాని పేరే ఇక్కడ ఇచ్చారు మరలా. దీని మీద క్లిక్ చేస్తే ఓకే. అది 1 మినిట్. అది పోయింది చూడండి. చాలామంది సార్ నాకు అప్లై స్టెప్స్ కనిపించట్లేదు సార్. ఏమైపోయింది అనుకుంటున్నారు. ఏమి లేదండి. వ్యూలోకెళ్ళి ఇక్కడ క్వెరీ సెట్టింగ్ ఉందా? దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. మీ ఇష్టం అది. ఇక్కడ ఉంచాలా? లేదా? అనేది మీ ఇష్టం. ఓకే. 1 మినిట్ అండి. 1 మినిట్ కాలొస్తుంది. ఓకే. సారీ అండి. సో,
ఈ క్లీనింగ్ మీకు విని విని కొంచెం బోర్గా అనిపించుంటుంది ఇది కదా. క్వైరీ సెట్టింగ్స్ అంటే ఇలా ఆన్ చేసుకుంటాం చూడండి, ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం మీ ఇష్టం. ఇది వ్యూలో ఉంటుంది. కొంచెం విని విని కొంచెం బోర్గా అనిపించింది కదా, మనం ఏం చేద్దామంటే విజువల్లోకి వెళ్దామండి. జస్ట్ ఒక చిన్న విజువల్ క్రియేట్ చేసి ఈరోజు క్లాస్ ఆపేద్దాము. సో ఇక్కడ ఫైల్ దగ్గరకు వచ్చేయండి. ఫైల్ మెనూలో మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, క్లోజ్ అండ్ అప్లై. ఏంటి క్లోజ్ అండ్ అప్లై? అప్లై అన్నారనుకోండి, ఓకే, అప్లై అన్నాం, మనం చేసిన మోడిఫికేషన్స్ అన్ని అప్లై అయిపోయింది. 1 మినిట్ ఇది తీసుకుంటుంది. అప్లై అయిపోయినాయి కానీ ఎక్కడికి ఇది ఒక్క నిమిషం ఇది ఓపెన్, ఇది ఎక్కడికి కదులుతలేదు. పవర్ బిఐ డెస్క్టాప్లో వెళ్తలేదు. అప్లై అంటే మనం చేసిన చేంజెస్ అప్లై అయిపోయి ఇక్కడే ఉంటుంది ఈ టేబుల్, మనకి అక్కడ వర్క్ చేయడానికి అక్కడ వెళ్ళదు. క్లోజ్ అంటే అప్లై చేయకోకుండా క్లోజ్ అన్నాం అనుకోండి, మనం చేసినన్ని పోతాయి. ఓకే, మరలా చెప్తున్నాను, అప్లై అంటే మనం చేసిన ఏవైతే ఈ అప్లై స్టెప్స్లో మోడిఫికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ అప్లై అయిపోయి టేబుల్ ఇక్కడే ఉంటుంది. క్లోజ్ అండ్ అప్లై కొట్టకుండా క్లోజ్ అన్నాం అనుకోండి, మనం చేసినవన్నీ పోయి ఎలా అయితే యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్లో తెచ్చిన టేబుల్ ఉందో అలాగే మన పవర్ బిఐ డెస్క్టాప్ వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని 99.9%, 99.9 కూడా కాదండి, 100% క్లోజ్ అండ్ అప్లై మీదే చేస్తాం. ఒకేసారి క్లోజ్ అండ్ అప్లై చేస్తాం. 2 సార్లు చేయాల్సిన అప్లైకి వెళ్ళి మళ్ళీ క్లోజ్ కొట్టాల్సిన అవసరం లేదు. సో క్లోజ్ అండ్ అప్లై మీద ఒకేసారి చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం చేసిన మోడిఫికేషన్స్ అన్నీ దీని మీద అప్లై అయిపోయి, ఓకే, క్లోజ్ అయిపోయి పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళిపోతుంది. ఈ పవర్ క్వైరీ ఎడిటర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రియల్ టైంలో మీరు నిజంగా పవర్ బిఐ డెవలపర్గా వర్క్ చేస్తే దీని మీద క్లిక్ చేయండి. 2 ఒకేసారి జరిగిపోతాయి. ఫస్ట్ అప్లై అయిపోతాయి, అది ఇక్కడికి వచ్చేస్తుంది, క్లోజ్ అయిపోయి పవర్ బిఐ డెస్క్టాప్కి వచ్చేస్తుంది. ఓకే, చూడండి వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ నాకు దీని మీద మౌస్ పెడితే నాకు 2 చూపించట్లేదు. అంతకుముందు 2 పవర్ క్వైరీ ఎడిటర్ అని పవర్ బిఐ డెస్క్టాప్ అని చూసింది. ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఇక్కడ వచ్చేసింది, పవర్ బిఐ డెస్క్టాప్లో వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇది అన్ని ఇంటర్ఫేస్ పవర్ బిఐ ఇక్కడ చాలా మనం నేర్చుకుంటాం. ఈ లెఫ్ట్ సైడ్లో నేను చెప్పాను చూడండి, ఈ మోడల్ వ్యూకి రండి. ఇక్కడ టేబుల్స్, మనకు అన్ని టేబుల్స్ ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మనం రిలేషన్ ఇచ్చుకుంటాం, టేబుల్కి మధ్యలో రిలేషన్ ఇస్తాం. అంటే కర్రీ వండేటప్పుడు అన్ని ఒక బౌల్లో వేసి మిక్స్ చేస్తాం కదా, అట్లా ఒక టేబుల్ ఇంకొక టేబుల్తో రిలేషన్ ఇస్తాం. ఇక్కడ అసలు టేబుల్లో ఏ డేటా ఉంది ఏంటో చూసుకుంటాం. ఇవన్నీ నేర్పిస్తాను, నిదానంగా నేర్చుకోవాలి. ఒక్కొక్కటి మనకు దాదాపు 5 to 6 days పడుతుంది. ఓకే, ఈ ఈ దీని మీద క్లిక్ చేస్తే ఈ వ్యూ కనబడుతుంది, రిపోర్ట్ వ్యూ. ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ విజువలైజేషన్స్ అన్నమాట. ఇదే విజువలైజేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డేటా అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అసలు మీకు ఇక్కడ ఏం లేదు, ఏం కనిపిస్తుంది, ఏ టేబుల్ వచ్చిందో ఎక్కడ ఉందో ఏం కనిపించట్లా. ఈ సిలిండర్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే మనకు డేటా ఓపెన్ అవుతుంది. ఓకే, మరి మనకు విజువల్ కావాలి కదా, దాని కింద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి విజువల్స్ వచ్చాయి. నాకు ఇక్కడ విజువల్ వద్దు, ఇక్కడ నుంచి తెచ్చుకుంటా. ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా ఒకేలాగా ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కస్టమర్ టేబుల్ని ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే లోపల ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, కాలమ్స్ తెలుస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. వీటిలో నేనేం చేద్దాం, మా క్లయింట్ ఏమన్నాడంటే నాకు సౌత్ రీజియన్లో సేల్స్ ఎంత జరిగాయి, ఈస్ట్ రీజియన్లో సేల్స్ ఎంత జరిగాయి, ఓకే, ఇలా నాకు రీజియన్ వైజ్గా సేల్స్ కావాలి. ఓకే, ఇక్కడ సేల్స్ లేదు, రీజన్ వైజ్గా మనం శాలరీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, లేదా కస్టమర్ వైజ్గా శాలరీని ఫైండ్ అవుట్ చేసాం. నేనేం చేస్తానంటే రీజన్ వైజ్గా శాలరీ క్రియేట్ చేద్దాం. మీకు ఇష్టం వచ్చిన ఒక టేబుల్, ఒక విజువల్ మీద క్లిక్ చేయండి. ఇది పై చార్ట్ మీద ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, ఇది వచ్చేసి ఈ ఏరియాలోకి డిస్ప్లే అవుతుంది. చూడండి, మనకి పై చార్ట్ మీద క్లిక్ చేశాను, ఇదిగోండి ఈ మధ్యలో ఉన్న ఏరియాకి వచ్చేసింది. దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మనం డిజైన్ చేయాలి కదా, ఇది ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా, అందుకని మూవింగ్ ఆప్షన్ మనకి ఇచ్చారనమాట. ఇది సెలక్షన్లో ఉంది. బయట క్లిక్ చేశారనుకోండి మనకి సెలక్షన్ కనబడదు. ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేసామో అప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సెలక్షన్లో ఉండగా రీజియన్ అనే బాక్స్లో క్లిక్ చేయండి. ఇంకా మనకి అక్కడ పిక్చర్ మనకి పై చార్ట్ నీట్గా రావాలి. రీజన్ వచ్చినాయి, ఏం వచ్చాయి, ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. తర్వాత వాళ్ళ శాలరీ ఎంత, ఈస్ట్ వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తున్నాను, శాలరీ మీద క్లిక్ చేయండి. వెస్ట్ వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తున్నాను ఇక్కడ తెలుస్తుంది. దీన్ని పెద్దగా చేసుకుందాం. ఓకే,
ఇదండి. ఇట్లా మనం విజువల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఈ విజువల్‌లో మనకి కొన్ని కనిపించట్లేదు. ఎలా కనిపించట్లేదు? ఈ వాల్యూస్ కనిపించట్లేదు. ఈ వాల్యూస్ సరిగ్గా కనిపించట్లేదు. టైటిల్ ఏదోలాగుంది. నాకు సేల్స్ బై రీజియన్ కావాలి. సమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇవన్నీ మనం ఏం చేస్తాము అంటే, ఈ ఫార్మాట్ అనే పెయిన్‌లోకి వెళ్ళి ఇవి నేను క్లోజ్ చేస్తున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి నేర్పిస్తాను మరలా మనకి. ఇక్కడ మనకి టైటిల్ ఉంది. టైటిల్‌లో మనం దీన్ని తీసేద్దాం. జస్ట్ మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండడం కోసం ఇది చెప్తున్నాను. అంతేగాని ఇది ఇప్పుడు అవసరం అవ్వదు మనకి. బోల్డ్ పెట్టుకోండి. తర్వాత కలర్ మార్చుకోండి. టైటిల్ కలరు మీకేం కావాలో అది. మోర్ కలర్స్‌లోకి వెళ్ళి మీరు ఇదండి ఇక్కడే మీ క్లయింట్ సాటిస్ఫై అవ్వాలంటే ఇక్కడే సాటిస్ఫై అవుతాడు. మీ వాడు బాగా వర్క్ చేశాడు అనేది ఇక్కడే సాటిస్ఫై అవుతాడు. నీట్‌గా డిజైన్ చేస్తే. దీన్ని కొంచెం సైజ్ పెంచండి. టైటిల్ సైజు. కొంచెం కిందకి రండి. మధ్యలో ఉండాలి నాకు టైటిల్. ఎక్కడో లెఫ్ట్‌లో ఉంది. మధ్యలో పెట్టేశాను. ఓకే. తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ నేను నేర్పిస్తానండి మీకు ఇవన్నీ. ఓకేనా? తర్వాత ఈ డీటెయిల్ లేబుల్స్‌లో ఏది ఎంత సేల్స్ జరిగిందో నాకు కనిపించట్లేదు కాబట్టి, ఈ వాల్యూస్‌లో ఇక్కడికొచ్చేసి పెంచండి వాల్యూస్. పెరుగుతుంది చూడండి మీకు నిదానంగా. అదిగోండి. ఏది ఎంతుందో మనకి చక్కగా కనిపిస్తుంది. కొంచెం తగ్గిద్దాము మరీ పెద్దదయిపోయింది. ఓకే. తర్వాత బోల్డ్ పెడదాము. బోల్డ్ అంటే కొంచెం లావుగా, థిక్‌గా కనిపిస్తాయి. ఓకే. ఈ డిస్‌ప్లే యూనిట్స్ నాకు 7K, 5K, 54K కనపడుతుంది. కే అంటే థౌసండ్స్ అండి. నాకు అలా వద్దు. నార్మల్ నంబరే కనపడాలి. ఏది ఎంత జరిగిందో నార్మల్ నంబర్ కూడా చూపించొచ్చు. ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాము. ఓకే. ఇట్లా ఆహ్, మనం వర్క్ చేస్తామండి. ఒక విజువల్‌ని క్రియేట్ చేస్తాము. ఇలా విజువల్స్ అన్నీ క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే లెజెండ్ అంటే ఏం లేదు. ఈ పక్కన సౌత్ ఇవి ఉన్నాయి కదా! వాటికి కూడా మనం సైజ్ మారుద్దాము. కొంచెం కనపడతాయి. హ్మ్. ఇది ఒక విజువల్ క్రియేట్ చేసేసాం. దీన్ని ఒక నీట్‌గా దీన్ని మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం రిపోర్ట్. నేను డిజైనింగ్ కూడా నేర్పిస్తాను. సో, ఇప్పుడు క్లయింట్‌కి వాడేం అర్థం చేసుకుంటాడు? వాడికి తెలియాలి. నేను సౌత్ వాళ్ళకి ఎంతిస్తున్నాను, వెస్ట్ వాళ్ళకి ఎంతిస్తున్నాను, ఈస్ట్ వాళ్ళకి ఎంతిస్తున్నాను, నార్త్ వాళ్ళకి ఎంతిస్తున్నాను. కలర్ చూడండి. సౌత్ కలర్ ఏముంది? బాగా వైలెట్ కలర్ ఉంది. ఓకే. అంటే సౌత్ వాళ్ళకి సంబంధించి నేను 54,000 సాలరీ ఇస్తున్నాను. ఇక్కడున్న ఎంప్లాయీస్‌కి అందరికి కలిపి. ఓకే. నెక్స్ట్ వెస్ట్ రీజియన్‌లో ఏ కలర్ ఇది? పింక్ కలర్. ఇక్కడికొచ్చేసాను పింక్ కలర్. వీళ్ళకి ఎంత ఇస్తున్నాను? 32,000 ఇస్తున్నాను. ఈస్ట్ వాళ్ళకి నాకు ఒకే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. 7,000 ఇస్తున్నాను. సారీ, ఇది ఈస్ట్ అంటే ఇది గదా! ఇది 26,000. నార్త్‌లో ఉన్న వాళ్ళకి 7,000 ఇస్తున్నాను. సో, నాకు వచ్చిన మనీలో నేను ఎక్కువ ఎక్కడ సాలరీకి ఇచ్చేస్తున్నాను అంటే, సౌత్‌లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. అంటే అక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారా? లేకపోతే వాళ్ళు తక్కువ ఎంప్లాయీస్ ఉన్నా కూడా నేను హైయెస్ట్ సాలరీ ఇస్తున్నానా? వాళ్ళకేమైనా సాలరీ తగ్గించాలా? లేకపోతే నేను ఇక్కడ నార్త్ రీజియన్‌లో 7,000 ఇస్తున్నాను. వీడు మానేసే ఛాన్స్ ఉంది. వీడికి నేను ఇంకా ఏమైనా పెంచాలా? ఇలా డెసిషన్ తీసుకుంటారండి. ఫైనల్‌గా వాళ్ళు వీటితో ఏం చేస్తారు అంటే, మనం ఫస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాము. ఈ పవర్ బిఐతో క్రియేట్ చేసిన రిపోర్ట్ ద్వారా డిసిషన్ తీసుకుంటారు. ఓకే. ఒక ప్రొడక్ట్ ఉంచాలా? తీసేయాలా? లేదా ఆ ప్రొడక్ట్ బాగా సేల్స్ అవుతున్నాయి. దాన్ని ఇంకా పెంచాలా? దానికి ప్లేస్ ఎక్కువ ఇవ్వాలా? అనవసరంగా అమ్ముడు పోని ప్రొడక్ట్ నేను ప్లేస్ ఎక్కువ పెట్టేసి ఎవ్వరు కొంటలేదు. వేస్టే కదండీ! ఆ ప్లేస్‌లో బాగా అమ్ముడే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇంకా కొన్ని ఎక్కువ పెట్టాననుకోండి. నాకు సేల్స్ బాగా జరుగుతుంది. ఇలాంటి అనాలిసిస్ వాళ్ళు చూడగానే అర్థం అవ్వాలి అంటే ఇలా విజువల్‌లో చూసి వెంటనే చెప్పేస్తారు. ఓకే. ఓకే. ఇది ఎక్కువ కలర్ కనబడుతుంది. ఎక్కువ స్పేస్ ఆక్రమించింది. అంటే ఇక్కడ ఎక్కువ సేల్స్ జరిగాయి. ఇక్కడ తక్కువ సేల్స్ ఉంది. దీన్ని తీసేసేయండి వద్దు. దీని ప్లేస్‌లో దీన్నే పెట్టండి. ఇట్లా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. సో, సో ఇదండి ఈరోజు క్లాస్. సో మీకేదన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా మీరు అడుగుదురు గానీ, నేను ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేస్తాను.